గైస్, ఈ వీడియోలో మనం చాలా సెన్సిటివ్ విషయాన్ని డిస్కస్ చేయబోతున్నాం. నేను ఈ వీడియోలో ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పను, కాకపోతే కొన్ని ఫ్యాక్ట్స్ని మీ ముందు ఉంచుతాను. వాటిని బేస్ చేసుకొని ఏది రైట్ ఏది రాంగ్ అనేది మీరే డిసైడ్ అవ్వండి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో దామగుండం ఫారెస్ట్ గురించి చాలా విషయాలు వైరల్ అవుతున్నాయి. కొంతమంది జర్నలిస్టులు అండ్ యూట్యూబర్లు సెంట్రల్ గవర్నమెంట్ దామగుండం ఫారెస్ట్ని నాశనం చేయబోతుంది, అక్కడ ఇండియన్ నేవీకి చెందిన వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ స్టేషన్ రాబోతుంది కాబట్టి అక్కడ ఉన్న 12 లక్షల చెట్లను నాశనం చేయబోతున్నారు. ఈ అడవి నాశనం అయితే తెలంగాణ ప్రజలకు చాలా నష్టం. హైదరాబాద్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మూసీ నది కంప్లీట్గా ఎండుకుపోయే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దీనిపైన పాలిటిక్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. కొంతమంది ఈ నేవీ బేస్కి పర్మిషన్స్ అన్నీ కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి కేసీఆర్దే తప్పు అని చెప్తున్నారు. ఇంకొంతమంది ప్రజెంట్ మన రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇది కాంగ్రెస్ తప్పు అని చెప్తున్నారు. మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమిటంటే ఈ విషయంలో రాజకీయ నాయకుల మాటలు వినకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్లకు ఈ నేవీ VLF స్టేషన్ అంటే ఏంటో పూర్తిగా తెలియదు. వాళ్ళకు తెలిసిందేదో మీడియా ముందు చెబుతూ ఉంటారు అండ్ వీళ్ళు ఒకరిపై ఒకరు బ్లేమ్ చేసుకుంటూ పోతారు, కానీ తప్పును ఎవ్వరూ ఒప్పుకోరు. అందుకే ఈ వీడియోలో మనం అసలు వికారాబాద్లోని దామగుండం అడవుల్లో ఏం జరగబోతుంది, అక్కడ నేవీ ఎటువంటి స్టేషన్ని ఏర్పాటు చేయబోతుంది, దానివల్ల అడవులు నాశనమవుతాయా, అందులో నుంచి వచ్చే రేడియేషన్ వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు నష్టపోతాయా లేదా అనే విషయాన్ని క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ప్రజెంట్ మన దేశానికి ఉన్న అతిపెద్ద శత్రువులు పాకిస్తాన్ అండ్ చైనా. పాకిస్తాన్ మనకు పెద్ద డేంజర్ కాదు, ఎందుకంటే మనం వాళ్ళను ఎకానమీ విషయంలో, టెక్నాలజీ విషయంలో, మిగతా అన్ని విషయాల్లో దాటేసాం. వాళ్ళు ఏం చేసినా తిరిగి వాళ్ళను కంట్రోల్ చేసే కెపాసిటీ మన దగ్గర ఉంది. కానీ చైనా విషయంలో అలా కాదు. చైనా మనకంటే చాలా పవర్ఫుల్. ఎకానమీ విషయంలో, టెక్నాలజీ విషయంలో వీళ్ళు మనకంటే చాలా ముందున్నారు. చైనాతో మనకు యుద్ధం జరిగితే మోస్ట్లీ నార్త్లో ఉన్న ఈ టిబెట్ ప్రాంతం నుంచి జరుగుతుంది. కానీ టిబెట్ ప్రాంతంలో ఉన్న హై ఆల్టిట్యూడ్ రఫ్ టెరైన్లో ఇండియన్ ఆర్మీ పర్ఫామ్ చేసినట్టుగా చైనీస్ ఆర్మీ పర్ఫామ్ చేయలేదు. కాబట్టి ఈ నార్త్ భాగంలో మనం చాలా ఈజీగా చైనాను ఓడించగలము. కానీ మన సౌత్ భాగంలో ఉన్న ఓపెన్ కోస్టల్ లైన్ని చూస్తే మనం చాలా వీక్గా ఉన్నాం. మన ఇండియన్ నేవీ టెక్నాలజీ పరంగా చైనా నేవీ అంత స్ట్రాంగ్ లేదు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ప్రజెంట్ చైనా దగ్గర దాదాపు 78 సబ్మరైన్లు ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే టాప్. ఏ దేశం దగ్గర అన్ని సబ్మరైన్లు లేవు. అదే మన ఇండియా దగ్గర కొన్ని మాత్రమే ఉన్నాయి. అందులో 2 న్యూక్లియర్ సబ్మరైన్లు, 16 డీజిల్ సబ్మరైన్లు. వీటిలో మనం 7 రష్యా నుంచి, 5 ఫ్రాన్స్ నుంచి, 4 జర్మన్ నుంచి కొనుక్కున్నాము. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏమిటంటే మన దగ్గర ఉన్న ఈ సబ్మరైన్స్లో ఎయిర్ ఇండిపెండెంట్ ప్రపల్షన్ లేదు. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే ఇది ఉంటే సబ్మరైన్లు సముద్ర గర్భంలో చాలా ఎక్కువ సమయం వరకు ఉండగలవు. కానీ ఇవి లేని కారణంగా మన ఇండియన్ సబ్మరైన్లు ప్రతిసారి కొంత సమయం తర్వాత సముద్ర ఉపరితలానికి రావాల్సి ఉంటుంది. ఇలా సబ్మరైన్లు సముద్ర ఉపరితలానికి వచ్చినప్పుడు శత్రువులు వాటిని డిస్ట్రాయ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. కానీ చైనా దగ్గర ఉన్న దాదాపు అన్ని సబ్మరైన్లో ఈ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ ఉంది. కాబట్టి అవి సముద్ర గర్భంలో ఎక్కువ సమయం ఉండగలవు. ఈ చైనా సబ్మరైన్లు సముద్ర గర్భంలో ట్రావెల్ చేస్తున్నప్పుడు వాటిని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. అందుకే చైనాకు చెందిన సబ్మరైన్లు మన ఇండియన్ కోస్టల్లో వచ్చినా కూడా మనం వాటిని ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఫస్ట్ అవి చాలా లోతులో ఉంటాయి, 2 వీటిని ఐడెంటిఫై చేసేంత టెక్నాలజీ మన దగ్గర లేదు. అందుకే ఇండియన్ నేవీ వికారాబాద్లోని దామగుండం ప్రాంతంలో లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ స్టేషన్ని ఏర్పాటు చేయాలని చూస్తుంది. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే ఈ స్టేషన్ నుంచి 3 to 30 kHz రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ రిలీజ్ చేసి అండర్ వాటర్లో ఉన్న మన సబ్మరైన్లకు కమ్యూనికేషన్ని ప్రొవైడ్ చేస్తారు. రేపు మన దేశం ఇతర దేశాలపై సబ్మరైన్ ద్వారా ఏదైనా ఆపరేషన్ చేయాలి అనుకున్నా ఈ స్టేషన్ ద్వారా సీక్రెట్ ఇన్ఫర్మేషన్లు షేర్ చేసుకోవచ్చు. ఈ నేవీ స్టేషన్ అనేది మన ఇండియన్ నేవీకి అండ్ ఆర్మీకి చాలా ఉపయోగపడుతుంది. ఓవరాల్గా ఇది మన డిఫెన్స్ సిస్టమ్ని స్ట్రాంగ్గా చేస్తుంది. సేమ్ ఇదే టెక్నాలజీని అమెరికా, రష్యా, UK, జర్మన్ లాంటి దేశాలు యూజ్ చేస్తున్నాయి. మొత్తంగా వికారాబాద్లోని దామగుండం ప్రాంతంలో మన ఇండియా రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఒక నేవీ స్టేషన్ని ఏర్పాటు చేస్తుంది. ఇక ఇప్పుడు కొంతమంది యాక్టివిస్టులు ఈ ప్రాజెక్ట్కి అగెన్స్ట్గా ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారో తెలుసుకుందాం. మొదటగా ఈ ప్రొటెస్ట్ చేసే వాళ్ళు చెప్పేది ఏమిటంటే నేవీ తమ స్టేషన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తే దాదాపు 2000 ఎకరాల ఈ అడవి మొత్తం నాశనం అవుతుంది అని, అలాగే అక్కడ 12 లక్షల చెట్లను నరికేయబోతున్నారని చెప్తున్నారు.
అలాగే వీళ్ళు చెప్పేది ఏమిటంటే ఈ స్టేషన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తే అందులో నుంచి వచ్చే రేడియేషన్ అక్కడ ఉన్న భూమిని వాటర్ని కలుషితం చేసి ప్రజల ఆరోగ్యాన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అని. ఇంకొంతమంది చెప్పేది ఏమిటంటే ఈ దామగుండం అడవి అనేది మూసీ నదికి పుట్టినలు కాబట్టి ఒకవేళ ఇక్కడ బేస్ని ఏర్పాటు చేస్తే అడవులు నాశనమై మూసీ నది ఎండిపోతుంది అని. ఇవన్నీ ఇప్పుడు ప్రజెంట్గా ఈ ప్రాజెక్ట్కి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు చెప్పే విషయాలు. మరి వీళ్ళు చెప్పే దాంట్లో నిజం ఉందా లేదా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు కొన్నిసార్లు ఇతర రైవలరీ కంపెనీస్ నుంచి ఇతర దేశాల నుంచి డబ్బులు తీసుకుని ఇలాంటి ప్రొటెస్టులు చేస్తారు. ఒకసారి ఈ ఆర్టికల్ చూడండి. అదానీ కంపెనీ ప్రాజెక్ట్ని ఆపడానికి కొన్ని ఫారెన్ కంపెనీలు ఇండియాలోని యాక్టివిస్టులకు డబ్బులు ఇచ్చి దానికి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేయించారు. అలాగే ఈ బిజినెస్ స్టాండర్డ్ ఆర్టికల్ చూడండి. ఇందులో చాలా క్లియర్గా రాశారు, మన శత్రు దేశాలు ఇలాంటి యాక్టివిస్టులకు డబ్బులు ఇచ్చి ఎన్జిఓల ద్వారా దేశ అభివృద్ధిని ఆపే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ కాలంలో డబ్బులు ఇస్తే ఏదైనా జరిగిపోతుంది. ఈవెన్ సొంత దేశానికి అగెన్స్ట్గా మాట్లాడేందుకు కొంతమంది రెడీ కూడా అయిపోతారు. ఈ కాలంలో డబ్బు సంపాదించడం చాలా ఇంపార్టెంట్ కూడా. అందుకే మీకు ఒక యూస్ఫుల్ యాప్ గురించి చెప్పాలి. స్టాక్ మార్కెట్లో ఏది కొనాలి, ఏ స్టాక్ కొనకూడదు అన్న విషయం మనలో చాలా మందికి తెలియదు. అంతెందుకు చాలా మందికి స్టాక్ మార్కెట్ ప్యాటర్న్ అర్థమే కాదు. ఈ లెమన్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇందులో ఐపీఓ, మ్యూచువల్ ఫండ్, స్టాక్ వంటి డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గురించి తెలుస్తాయి. ఇది ఒక ట్రేడింగ్ యాప్, కానీ ఇందులో ఫస్ట్ 1 మంత్లో 0 బ్రోకరేజ్ ఛార్జెస్ ఉంటాయి అండ్ ఫస్ట్ 1 ఇయర్లో 0 మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి. ఇందులో టాప్ అనలిస్ట్ ఫీచర్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా ఎక్స్పర్ట్స్ మనకు ఏ స్టాక్ కొనాలి, ఏ స్టాక్ అమ్మాలి అనే రికమెండేషన్స్ ఇస్తారు. ఇక్కడ కనిపిస్తున్న ఇన్వెస్టింగ్ సెక్షన్లో ఏ స్టాక్ ట్రెండ్ అవుతుంది, ఏ ఫీల్డ్లో బడ్జెట్ ఎక్కువగా ఇచ్చారు, ఏ ఫీల్డ్ స్టాక్లను కొనాలి, డిఫెన్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో స్టాక్స్ కొనాలా లేదా వేరే ఫీల్డ్స్లో స్టాక్ కొనాలా అనే రికమెండేషన్స్ని ఇందులో ఇస్తారు. ఇందులో ఉన్న సెక్టార్ సెక్షన్ ఏ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది రికమెండ్ చేస్తుంది. ఈ యాప్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ దీని యూజర్ ఇంటర్ఫేస్ కూడా చాలా సింపుల్గా ఉంది. సోలార్, డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇలా అనేక సెక్టార్స్లో ట్రెండ్ అయ్యే స్టాక్స్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇక మన మెయిన్ టాపిక్లోకి వస్తే ఈ ప్రొటెస్ట్కి రెస్పాండ్ అవుతూ ఇండియన్ నేవీ కెప్టెన్ సందీప్ దాస్ గారు ఇలా చెప్పారు. వికారాబాద్ అడవుల్లో నేవీ బేస్ ఏర్పాటు చేయడం వల్ల అక్కడి అడవికి, జంతువులకు ఎటువంటి నష్టం జరగదు. అలాగే ఈ స్టేషన్ నుంచి వచ్చే రేడియేషన్ కానీ లో ఫ్రీక్వెన్సీ వేవ్స్ కానీ అక్కడి చెట్లకు, జంతువులకు ఎఫెక్ట్ చేయవు. ఈ ప్రాజెక్ట్ని ఊరికే అక్కడ వచ్చి చేయట్లేదు. ఆల్రెడీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అన్ని రకాల పర్మిషన్ తీసుకొని డిఫరెంట్ ఇండిపెండెంట్ బాడీస్తో ఈ అడవుల్లో పూర్తి సర్వే చేయించి అక్కడ బేస్ని ఏర్పాటు చేస్తే జరిగే నష్టాల గురించి పూర్తిగా అనలైజ్ చేసే ఈ నిర్ణయం తీసుకున్నారు. అండ్ చాలా మంది చెప్తున్నట్టుగా ఈ వికారాబాద్ అడవుల్లో 12 లక్షల చెట్లను ఎవరు నరకట్లేదు. అది కంప్లీట్గా అబద్ధం. ఇక్కడ జరగబోయే ప్రాజెక్ట్ని సెంట్రల్ ఫారెస్ట్ బాడీ చాలా క్లోజ్గా మానిటర్ చేస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇలాంటి బేస్ని ఏర్పాటు చేయడం మన దేశంలో ఇది 2వసారి. మొదటి బేస్ ఆల్రెడీ తమిళనాడులోని తిరునవేలి అనే ప్రాంతంలో ఉంది. దాని పేరే ఐఎన్ఎస్ కట్టబొమ్మన్. దీన్ని 1990లో ఎస్టాబ్లిష్ చేశారు. ఆ బేస్ కారణంగా అక్కడి అడవి ప్రాంతంలో కానీ చుట్టుపక్కల ఉండే ప్రజలకు కానీ నష్టం జరిగినట్టు ఎక్కడా లేదు. అలాగే ఈ వికారాబాద్ ప్రాజెక్ట్తో కూడా అక్కడ ఉండే ప్రజలకు, జంతువులకు ఎటువంటి నష్టం ఉండదు అని చెప్తున్నారు. ఇక మన వికారాబాద్లో ఈ నేవీ బేస్ని ఏర్పాటు చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అనే విషయానికి వస్తే నేను మీకు ఇందాకే చెప్పాను, చైనా నేవీ విషయంలో మన ఇండియా కంటే చాలా ముందు ఉంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం చైనాకు చెందిన కొన్ని స్పై సబ్మరైన్లు మన ఇండియన్ కోస్టల్ చుట్టూ డిటెక్ట్ కాకుండా తిరుగుతున్నాయి. వాటిని వెంటనే ఐడెంటిఫై చేయడం మన నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెంట్. రేపు దురదృష్టవశాత్తు చైనాకు మనకు యుద్ధమే జరిగింది అనుకోండి, మనం నార్త్లో ఉన్న టిబెట్ ప్రాంతంలో చైనాను ఓడించినప్పటికీ సౌత్ కోస్టల్ రీజియన్లో చైనా మన దేశాన్ని ఈజీగా నాశనం చేయగలదు. ఆల్రెడీ చైనా తమ సౌత్లో ఉన్న ఇండోనేషియా, ఫిలిప్పీన్ లాంటి దేశాలను తమ నేవీ పవర్ని ఉపయోగించి డామినేట్ చేస్తుంది. ఈ పరిస్థితి మనకు రాకూడదు అంటే మనం నేవీ డిఫెన్స్ టెక్నాలజీ విషయంలో స్ట్రాంగ్ అవ్వాలి. అందుకు ఈ వికారాబాద్ ప్రాజెక్ట్ 100% ఉపయోగపడుతుంది. ఇక మెయిన్ టాపిక్ గురించి మాట్లాడదాం. ఈ నేవీ బేస్ని వికారాబాద్ అడవుల్లో ఎస్టాబ్లిష్ చేయడం వల్ల అడవులకు నష్టం జరుగుతుందా అంటే కొంతవరకు ఖచ్చితంగా జరుగుతుంది. అఫీషియల్ రిపోర్ట్ ప్రకారం ఈ ప్రొటెస్ట్ చేసే వాళ్ళు చెప్తున్నట్టు 12 లక్షల చెట్లు కాదు, కానీ దాదాపు 1,90,000 చెట్లను తొలగించే అవకాశం ఉంది.
ఆ సంఖ్యను ఇంకా తగ్గించేందుకు ఈ పూర్తి ప్రాజెక్ట్ని ప్లాన్ చేసే వాళ్ళు ఇంకా దానిపైన పనిచేస్తున్నారు. అలాగే మన నేషనల్ ఫారెస్ట్ బాడీ ఈ ప్రాజెక్ట్లో ఒకవేళ 1,90,000 చెట్లను తొలగిస్తే అడిషనల్గా 17,55,000 చెట్లను 2,348 ఎకరాల ఈ అడవుల్లో కొత్తగా నాటబోతున్నారు. అంటే ఈ ప్రాజెక్ట్ని నేషనల్ సెక్యూరిటీ కోసం నిర్మిస్తున్నప్పటికీ అక్కడి ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ స్టిల్ అక్కడి అడవికి ఎంతో అంత నష్టం జరుగుతుంది. కానీ మీరు యూట్యూబ్లో టీవీ ఛానల్లో చూసినట్టుగా 12 లక్షల చెట్లను 15 లక్షల చెట్లను అక్కడ ఎవరు నరకట్లేదు, అడవుల్ని నాశనం చేయడం లేదు. అది కంప్లీట్గా అబద్ధం. మీరు ఒకసారి ఆలోచించండి. ఆల్రెడీ మన ఇండియాను చైనాతో కంపేర్ చేసి ఇండియా డెవలప్ కావట్లేదు, ఇండియా దగ్గర తగిన టెక్నాలజీ లేదు అని చెప్పి చాలామంది సెంట్రల్ గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. అదే ఇండియా డెవలప్మెంట్ వైపు అడుగులు వేస్తుంటే ఇదిగో ఇలా రకరకాల యాక్టివిస్టులు ముందుకు వచ్చి పనులు చేయనీయకుండా ఆపుతున్నారు. రేపు సడన్గా చైనాకు చెందిన సబ్మరైన్లు మన దేశానికి చెందిన అండమాన్ నికోబార్ని ఆక్యుపై చేసినా లేదా ఇతర ప్రాంతాలపై ఆక్యుపై చేసే ప్రయత్నం చేసినా అందరూ బ్లేమ్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్ని. ఏమని? ఇండియన్ నేవీ ఎందుకు స్ట్రాంగ్ లేదు అని. కానీ సెంట్రల్ గవర్నమెంట్ అలా జరగకుండా ఉండేందుకు టెక్నాలజీ డెవలప్ చేస్తుంటే దానివల్ల వాతావరణం పాడైపోతుంది అని మనమే దాన్ని ఆపుతున్నాం. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మన దేశంలోనే కాదు ఏ దేశంలో అయినా సరే ఈ కాలంలో టెక్నాలజీ డెవలప్ అవ్వాలి అంటే ఎంతో అంత న్యాచురల్ రిసోర్స్ డిస్ట్రాయ్ అవుతాయి. అలా జరగడం అస్సలు మంచిది కాదు. నేచర్ని ఎంత కాపాడుకుంటే అంత మంచిది. కానీ మనం ఇతర దేశాలతో వెనకబడకుండా ఉండాలి అంటే మనం ఇలాంటి సాక్రిఫైస్లు చెయ్యక తప్పదు. అండ్ ఇక్కడ మన దేశ గవర్నమెంట్ కూడా ఏదైనా టెక్నాలజీ చెందిన ప్రాజెక్ట్ని ఎస్టాబ్లిష్ చేసే ముందు అక్కడ జరిగే నష్టాన్ని ఎంత వీలైతే అంత తగ్గించే ప్రయత్నాలు చేస్తుంది. అండ్ దానికి బదులుగా ఎక్కువ చెట్లు నాటడం, వాతావరణానికి ఉపయోగపడే ఇతర యాక్టివిటీస్ చేస్తున్నారు. కానీ ఇలా ఎంత చేసినప్పటికీ ఎంతో అంత నేచర్ డిస్టర్బ్ అవుతుంది. కానీ నేచర్ డిస్టర్బ్ అవుతుందని చెప్పి మనం ఇతర దేశాలతో వెనకబడిపోలేము. వెనుకబడిన వారితో ఏమవుతుందో మీరు ఒకసారి ఆఫ్రికా దేశాలని, ఇప్పుడు పాకిస్తాన్ని చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. మొత్తంగా ఇవి దామగుండం అడవిలో నేవీ ఎస్టాబ్లిష్ చేయబోతున్న వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ స్టేషన్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు. మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమిటంటే అనవసరంగా యూట్యూబ్లో సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. నిజాలు తెలుసుకోండి. నేను చెప్పే విషయాలు కూడా డైరెక్ట్గా నమ్మకండి. సొంతంగా రీసెర్చ్ చేసి ఏది రైట్ ఏది రాంగో మీరే డిసైడ్ అవ్వండి. ఇప్పుడు చెప్పండి, ఈ పూర్తి నేవీ ప్రాజెక్ట్ పైన మీ ఒపీనియన్ ఏంటి? దీన్ని వికారాబాద్ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేసి చైనా లాంటి దేశాల్ని ఎదుర్కొందామా, లేదా దేశంతో ఏమైనా పర్లేదు అని వదిలేద్దామా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో మాతో షేర్ చేసుకోండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్.